ఇప్పుడు మీరు తినిపించండి మేడం. ఆ రివాల్వర్ పక్కన పెట్టు ప్లీజ్. మమ్మల్ని వదిలే. రే, మిమ్మల్ని అంత ఈజీగా వదిలేస్తానని ఎలా అనుకున్నారా? ఇద్దరు నా చెల్లెలి పసుపు కుంకాల్ని చెరిపేశారా? నా చెల్లెలి కూతురికి తండ్రి లేకుండా చేశారు. రేపు నా నందిని కలిసాక మన వెంకట్రావు కనపడట్లేదక్క అనంటే నేనేం సమాధానం చెప్పగలనురా? ఈ కొరడ దెబ్బలతో మీ రక్తం చిమ్మించి మా వెంకట్రావు ఆత్మకు శాంతి చేకూరుస్తాను. అమృత, అమృత ప్లీజ్ మమ్మల్ని కొట్టొద్దు. ఇలాగే మా వెంకట్రావు మిమ్మల్ని ప్రాధేయపడి ఉంటాడు కదరా? ఏం తప్పు చేశాడ్రా మా వెంకట్రావు? బ్రతుకు తెరువు కోసం మీ దగ్గర కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఒక అమాయకుణ్ణి చంపేశారు కదరా? ఈ రోజు మీ ఇద్దరి ప్రాణాలు తీసాక ఇక్కడి నుంచి బయటికెళ్తాను. అమృత ప్లీజ్ మమ్మల్ని కొట్టొద్దు. నేను మిమ్మల్ని కొట్టడం కామనేగా, అదెప్పుడు జరిగేదే. అందుకే వెరైటీగా ఇవాళ నువ్వు చక్రధర్ని కొడుతున్నావు. నేనా? రేఖా, నువ్వు చక్రధర్ని కొడతావా లేక నన్నే నిన్ను కొట్టమంటావా? చాయిస్ నీదే. లేదు లేదు, నేనే చక్రధర్ని కొడతాను. వెరీ గుడ్, తీసుకో. సారీ చక్రధర్.
అమృత, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇంక నా వల్ల కాదు. నన్ను వదిలిపెట్టు అమృత, నన్ను వదిలిపెట్టు. రేఖ, నీ తమ్ముణ్ణి మా శర్వాణి ఎన్కౌంటర్ చేసిందని కదా ఇన్నాళ్ళు మమ్మల్ని అందరినీ పగబట్టావు. మరి నువ్వు నా చెల్లెలి భర్తని చంపేశావు. దానికి నేనేం చేయాలి? చక్రధర్ ఏం చేయాలి? రే చక్రధర్, నువ్వు ఆది కేశవుల్ని చంపాలనుకున్నప్పుడే నా ప్రాణాలు అడ్డు పెట్టిందాన్నిరా. నువ్వు మా వెంకట్రావుని చంపేస్తే ఎలా ఊరుకుంటాననుకున్నావురా? అమృత, నేను చేసింది తప్పే. నన్ను క్షమించేసి వదిలిపెట్టు. ఏంటి చక్రధర్, నీకు నా చేతిలో ఈ రివాల్వర్ చూడగానే భయం పుట్టుకొచ్చిందా? నిజంగా నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా, లేక భయపడుతున్నట్టు నటిస్తున్నావా? చావుని ఎవరైనా ఎదురుగా పెట్టుకొని నటిస్తారా అమృత? నీకు దండం పెడతాను. ఇప్పటికే రేఖతో నన్ను కొట్టించావు. నన్ను వదిలిపెట్టు. ఎక్కడికైనా వెళ్ళి బుద్ధిగా బతుకుతాను. సారీ చక్రధర్, ఇక నీకిప్పుడు వేరే ఆప్షన్ ఏం లేదు. నీలాంటి వాడిప్పుడు బ్రతికుండకూడదు. బ్రతికుండకూడదు, 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 బ్రతికుండకూడదు. అమృత, వద్దు, కాల్చొద్దు, వద్దు ప్లీజ్. చక్రధర్ అనేవాడు ఈ రోజు నుండి ఇక లేడు. చక్రధర్, ఇందాకటి నుంచి గొంతు పోయేలా అరుస్తుంటే వినిపించడం లేదా నీకు? అమృత, అమృత, అమృత. అమృతే. ఇందాకటి నుంచి దాన్నే కలవరిస్తున్నావు. ఏంటి, కలగన్నావా? దీనమ్మ జీవితం. ఈ అమృత నన్ను కల్లో కూడా వదిలిపెట్టడం లేదు. దాన్ని తలుచుకుంటేనే తడిసిపోతోంది. రేఖ, ఆ అమృత సామాన్యురాలు కాదు. ఏడ్సావు. చూడు చక్రధర్, ఇలా అమృతను తలుచుకుని భయపడుకుంటూ పోతే నువ్వు నేను ఇక ఇక్కడేం సాధించలేవు. నువ్వు అమృత గురించి ఓవర్గా ఆలోచించి ఏవేవో పిచ్చి పిచ్చి కలలు కంటున్నావు. మంచినీళ్ళు తాగేసి పడుకో. రేయ్, పదండ్రా. శర్వని, కుంప మునిగిపోయింది. నీరజకు చాలా సీరియస్ గా ఉంది. నువ్వు త్వరగా బయలుదేరిరా శర్వని. మేడం, నా భార్య లేకపోతే నేను బ్రతకలేను. మా నీరజకు సీరియస్ గా ఉంది. తొందరగా రండి మేడం. అమ్మా శర్వాణి, నీరజ నా కోడలు కాదమ్మా, నా కూతురు. తనకిలా జరగటం నాకు చాలా బాధగా ఉందమ్మా. ఇలా జరుగుతుందని అనుకోలేదు. నిద్రలోనే జరిగిపోయిందమ్మా.
ఏం చేయాలో అర్థం కాక నీరజని హాస్పిటల్కి తీసుకొచ్చాం. పాపం నీరజ కడుపు పట్టుకుని తల్లడిల్లిపోతుందమ్మా. అంటే శర్వాణి, పాపం నీరజ. అంటే నీరజకేం జరిగింది? తనకిప్పుడు ఎలా ఉంది? కష్టంగానే ఉందని చెప్తున్నారమ్మా డాక్టర్స్. బాధపడకు శర్వాణి, ఇలా జరుగుతుందని అనుకోలేదు. పాపం నీరజ బాధ తట్టుకోలేక మా బోసు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంటే ఆలోచించు. కీర్తి, నీ నసాప్తావా? ఆంటీ, అసలు ఏంటి ఇదంతా? సీమంతో ఈ చేతుల మీదుగా జరిపించారు మీరు. ఇప్పుడు ఫోన్ చేసి నీరజ కండిషన్ సీరియస్ గా ఉందని చెప్తున్నారు. నీరజ సీమంతం తర్వాత, అదే తని హాస్పిటల్ అడ్మిట్ అవడానికి ముందు అసలు ఏం జరిగింది? ఏయ్ కీర్తి, నీ వల్లే ఏదో జరిగింది. ఏం జరిగింది? అమ్మా శర్వాణి, నువ్వు పొరపాడుతున్నావు తల్లి. నీరజకు సమస్య వచ్చింది వాళ్ల వల్ల కాదమ్మా. రాత్రి నేను నీరజ దగ్గరే పడుకున్నాను. నిద్రలోనే సడన్ గా అలా నొప్పొచ్చేసింది. ఆంటీ, ఆ రోజు సీమంతం అయిపోగానే నా ముందే నీరజ బెడ్రూంలోకెళ్ళింది. తర్వాత తనేమైనా తినిందా? లేదమ్మా, నువ్వు ఆ రోజు వెళ్ళిపోయావు. అలాగే నిద్రపోయింది. అర్ధరాత్రి 1 నొప్పని ఏడ్చింది. వెంటనే హాస్పిటల్కు తీసుకొచ్చావమ్మా. నాన్న, నీరజ లేకపోతే నేను బ్రతకలేను నాన్న. ఊరుకోరా, దేవుడు మన వైపే ఉన్నాడురా. కోడలికేం కాదు. బాధపడకు విజయభాస్కర్, నీరజకు లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ఎంత ఖర్చైనా పర్వాలేదు. నీరజను మనం బతికించుకుందాం. రే రవీంద్ర, అబ్బా కొడుకులిద్దరూ కలిసి తెగ నటిస్తున్నారు కదరా. ఏ విజయభాస్కర్, ఆ రోజు నీ కొడుకు తీసుకొచ్చిన స్వీట్లోనే ఏదో కలిసింది. పక్కా ప్లాన్తోనే సీమంతమని నాటకమాడి ఇప్పుడు దొంగేడుపులేడుస్తున్నారు. ఏ కీర్తి, నీరజకి ఏం జరిగినా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. అమ్మా శర్వాణి, ఏంటమ్మా నీ ఆవేశం? ఎంతసేపు నీ మాట నీదేనా? ఏ నా మాటను అర్థం చేసుకోవా? ఆంటీ, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు శర్వాణి. నిజంగా నా భర్త, నా కొడుకు ఎంతో మారిపోయారు కాబట్టి నీరజని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన దగ్గర్నుంచి నిద్ర కూడా పోకుండా ఇద్దరూ ఒకటే బాధపడుతున్నారు. ఆంటీ, ఇన్నాళ్ళు నీరజ వీళ్ల మాటలు నమ్మి ఇంతవరకు తెచ్చుకుంది. ఇప్పుడు మీరు కూడా వీళ్లనే నమ్ముతున్నారు. ఖచ్చితంగా నీరజ మీద ఏదో జరిగింది. అది పాయిజన్ అటాకే.
మేడం, మీకు నా మీద కోపం ఉంటే ఇప్పుడే కాల్ చంపేసుకోండి, అంతేకాని మా నిజాయితీని మీరు శంకించొద్దు. అరే, ఒక పక్క నా భార్యకు సీరియస్గా ఉందని నేను, కోడలు బ్రతుకుతుందా లేదా అన్న టెన్షన్లో మా నాన్న తల పట్టుకొని కూర్చున్నాం. దయచేసి ఇప్పుడు కూడా మీరు మా మీద పగ తీర్చుకోవాలని ట్రై చేయకండి మేడం. శర్వాణి, దేనికైనా ఒక పద్ధతి ఉండాలి. నువ్వు మమ్మల్ని నిందించే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడితే మంచిది. ఎన్నాళ్ళు మేమందరం తప్పు చేశాం, అది మేం కూడా ఒప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు మేం మారిపోయాం శర్వాణి, మారిపోయాం కాబట్టి మా సత్యవతి గారు మమ్మల్ని క్షమించారు. మమ్మల్ని ఇంతకాలం నీరజ, సత్యవతి గారి నమ్మి కరుణించారు. కానీ నువ్వు మాత్రం నీ పగని ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మా మీద రుద్దాలని ట్రై చేస్తున్నావు. దయచేసి ఈ పద్ధతి మానుకోండి మేడం. ఇప్పుడు మనమందరం నీరజ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలన్న బాధలో ఉన్నాం. ఇలాంటి టైంలో కూడా మీకు మా మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే ఇక మీరు ఏ పనిష్మెంట్ ఇవ్వాలన్నా మేము సిద్ధమే మేడం. నీరజ కడుపులోని బిడ్డ క్షేమంగా బతికి బయటపడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. కానీ నువ్వేమో మమ్మల్ని ఎక్కడ సందు దొరికితే అక్కడ ఇరికించాలని ట్రై చేస్తున్నావు. ఒక 10 నిమిషాల్లో లోపల నుంచి డాక్టర్ బయటకు వచ్చి నీరజ క్షేమం గురించి చెప్తారు. దయచేసి అప్పటిదాకా ఓపిక పట్టు. నీరజ క్షేమంగా ఉందని తెలిసిన మరుక్షణం మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి సంతోషంగా తలదించుకొని నిలబడతాం. ఈ టైంలో మాకు కావాల్సింది పగలు ప్రతీకారాలు కావు, మా నీరజ ప్రాణం. కీర్తి, పక్క స్క్రీన్ ప్లేతోనే వెళ్తున్నారు. ఇదంతా నీ క్రియేటివిటీయా లేక ఈ విజయ్ భాస్కర్ క్రియేటివిటీయా? అమ్మా శర్వాణి, దయచేసి ఇకనైనా నువ్వు నీ పద్ధతి మార్చుకో. ఇంతసేపు కీర్తి నా కొడుకు చెప్పింది అక్షరాలా నిజం. అయినా మా కోడలు ఈ పరిస్థితిలో ఉందన్న బాధలో మేముంటే నువ్వు ఈ టైంలో వచ్చి న్యూసెన్స్ చేస్తావేంటమ్మా? ఆంటీ, నేను న్యూసెన్స్ చేస్తున్నానా? ప్లీజ్ శర్వాణి, నీకిష్టం ఉంటే ఉండు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ నా భర్త మీద, నా వాళ్ల మీద లేనిపోని అభాండాలు వెయ్యకు. నా పిచ్చి మొహమా, ఇదంతా మేమే చేశామని నీకు తెలిసిపోయిందని మాకు తెలుసు. అయినా నువ్విప్పుడు మమ్మల్ని ఏమీ చేయలేవు. సారీ ఆంటీ, మీరే ఇంత స్ట్రాంగ్గా నమ్ముతున్నప్పుడు నేను మిమ్మల్ని దాటుకొని ఏమీ చేయలేను. నీకు నీరజ్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసమ్మా. కానీ ఇప్పుడు డాక్టర్స్ చేతిలో తప్ప మన చేతిలో ఏమీ లేదు. దయచేసి అర్థం చేసుకో శర్వాణి. డాక్టర్, నీరజ కండిషన్ ఎలా ఉంది? సారీ మేడం, తల్లిని బ్రతికించగలిగాం గాని లోపల ఉన్న బిడ్డను మాత్రం బ్రతికించలేకపోయాం.
దానికి ఇంకా భూమి మీద నూకలున్నట్టున్నాయి. అందుకే విషం తిన్నా ఇంకా బతికి బట్ట కట్టింది. డాక్టర్, ఎలా జరిగింది ఇది? ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ అయిందా? నోను, ఇది న్యాచురల్ గా జరిగింది. లక్షల్లో ఒకరికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు ముందే హాస్పిటల్కి తీసుకురాగలిగారు కాబట్టే తల్లిని బ్రతికించుకోగలిగారు. లేదంటే బిడ్డతో పాటు తల్లి కూడా మనకు దక్కేది కాదు. చనిపోయిన బిడ్డ మగబిడ్డ. మీ నాన్నగారి పేరు శివరామకృష్ణ. నేను ఆ పేరే పెడతాను మేడం. డాక్టర్, మా నీరజ 5-6 గంటల వరకు తను స్పృహలోకి రాదు. స్పృహలోకి రాగానే మీరు వెళ్ళి మాట్లాడొచ్చు. అమృత, నీకు నీ చెల్లెలు కావాలంటే 1 అవర్ ఆగు. కాదు కూడదు అంటే ఈ మరిది చచ్చినట్టే అది కూడా చస్తుంది.